హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరితాస్ వరల్డ్. ఈరోజు వచ్చేసి చిన్న మినీ వ్లాగ్ లాగా పెడుతున్నాను. మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అనమాట. సెలబ్రేషన్స్ అంటే ఏం లేదులేండి, ఎందుకంటే మా బాబుకి కొంచెం హెల్త్ బాగాలేదు. సో హాస్పిటల్కి అలా వెళ్తున్నాము. సో మార్నింగ్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళేసి డిప్లైజేషన్ అవి పెట్టించేసి ఇంకా వచ్చేసి టెంపుల్కి వెళ్ళాము. మా ఇంటి దగ్గరే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళేసి దేవుడికి దండం పెట్టుకొని వచ్చాము. సరేలే, ఇంకా బాబుకి కొంచెం హెల్త్ బాగాలేదు కదా అనేసి ఎటు వెళ్ళలేదు. సరే ఇంట్లోనే టిఫిన్కి వచ్చేసి టిఫిన్ చేసేసి వెళ్ళారు వీళ్ళంతా. నేనైతే మళ్ళీ వచ్చి తిందాంలే అనేసి నేను తినలేదు. బాబు చూడండి, వాడికి ఇరిటేట్గా ఉంది. సో ఇంటికి వెళ్ళిపోవాలని ఏడుస్తున్నాడు. న్యూడిల్స్ అనేది చేశాను, త్వరగా అయిపోతుందని హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ టిఫిన్ చేసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము. అంతా హడావిడిగా ఉండింది కాబట్టి మళ్ళీ వచ్చి తిన్నాను నేను. మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళలేదు కదా అనేసి మా ఆయనకి ఇష్టమైన స్వీట్ పొంగల్ చేశాను అనమాట, బెల్లం వేసి. ఆయనకి చాలా ఇష్టము. సో అందుకనేసి స్వీట్ పొంగల్ అనేది చేశాను. ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు అనేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ మా వాడికి నిబిలైజేషన్ ఉండింది. ఇంకా అప్పుడే లాస్ట్ అనమాట. హాస్పిటల్కి వెళ్తే చాలు మా వాడు ఒకటే ఏడుపు. ఇంకా ఒకటే ఏడుస్తూనే ఉంటాడు నిబిలైజేషన్ పెట్టేదాకా. ఎక్కడికి వెళ్ళలేదు. సరేలే అనేసి ఇంకా రైస్ చేసుకొని ఆఫ్టర్నూన్కి లంచ్ తినేసాము. మళ్ళీ ఈవినింగ్కి మా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఇట్లా ప్లాన్ చేశారనమాట, హోటల్కి వెళ్దాము, బాబుకి బాగుంది కదా ఇంకా అనేసి. మీరు కూడా ఎక్కడికి వెళ్ళలేదు కదా, వెళ్దాం అనేసి అక్కడికి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు సర్ప్రైజ్గా కేక్ అనేది ఆర్డర్ చేశారనమాట. అక్కడ కేక్ కట్ చేయించారు. చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి ఇయర్ మేము ఇంట్లోనే కేక్ కట్ చేసుకునే వాళ్ళము, బట్ ఈ ఇయర్ అనేది మిస్ అయింది. ఇంకా ఒకవేళ అనేసి బాబుకి హెల్త్ బాగాలేదు కదా అనేసి మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఇంట్లోనే ఉన్నామన్నమాట. మళ్ళీ ఈవినింగ్ ఇలా వీళ్ళు సర్ప్రైజ్ చేశారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. కేక్ కట్ చేయడం ఒక మెమరీ లాగా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి, కొంచెం ఒక స్పెషల్ డే అనేసి. సో ఇలా కేక్ అనేది కట్ చేయించారనమాట. నైట్ వెళ్ళాము. థ్యాంక్ యూ సో మచ్ మధు, హేమరాజు అండ్ ఈశ్వర్ రెడ్డి. అందరు ఫోటో ఇక్కడ పెట్టాను, బట్ అందరూ రాలేదన్నమాట పిక్లో. థ్యాంక్ యూ సో మచ్. మా డేని ఇంకా స్పెషల్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మాకు విషెస్ చెప్పారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.